సో, ఈరోజు మార్నింగ్ మార్కెట్ చూసుకుంటే అయితే గ్యాప్ డౌన్‌తోని స్టార్ట్ అయిన మార్కెట్ అంటే లాభ నష్టాల మధ్యలో ఊగిసలాడిందని చెప్పాలి. ముఖ్యంగా వాలటాలిటీ అయితే మార్కెట్‌లో బాగా కనిపించింది. ముఖ్యంగా గ్యాప్ డౌన్‌తోని స్టార్ట్ అయిన మార్కెట్ మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం యొక్క ప్రభావం అయితే ఖచ్చితంగా మార్కెట్‌లో ఉంది. తర్వాత చమురు ధరలు పెరగడం, రెపో రేటు 5.25%కి యథాతథంగా ఉంచడం అనేది మార్కెట్‌లో కొంచెం వాలటాలిటీని పెంచిందని చెప్పాలి. సో, ఇన్వెస్టర్లు కూడా కొంచెం అంటే జాగ్రత్త పడి ఇన్వెస్ట్‌మెంట్ గాని, ట్రేడింగ్ గాని కొంచెం ఆచితూచి అడిగేశారని చెప్పాలి. సో, ఓవరాల్‌గా స్వల్ప లాభాలతోనే అయితే మార్కెట్ అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. సో, ముఖ్యంగా చూసుకుంటే సెన్సెక్స్ వచ్చేసి 152 పాయింట్లు పాజిటివ్‌గా క్లోజ్ అయిపోయింది. 78,581 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. నిఫ్టీ చూసుకుంటే 9 పాయింట్లు మాత్రమే పాజిటివ్‌గా క్లోజ్ అయిపోయింది. 24,624 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే ఇంచుమించు మైనస్‌లోనే ఉంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్‌లు కూడా కొంచెం స్వల్ప లాభాల్లోనే క్లోజ్ అయినాయని చెప్పాలి. ముఖ్యంగా మనం ఇంతకుముందు మాట్లాడినట్టు మానిటరీ పాలసీ మీటింగ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ అయితే మార్కెట్ పైన ఉందని చెప్పాలి. ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్‌లో మంచి అంటే కొనుగోలు ఎక్కువగా చూడడం మనం చెప్పొచ్చు. ముఖ్యంగా సెక్టార్ వైజ్ ఒకసారి మనం చూస్తే ఆటో సెక్టార్ అయితే మంచి పాజిటివ్ మూమెంటం అయితే కనిపించింది. నిఫ్టీ ఐటీ అయితే కొంచెం డౌన్ ట్రెండ్‌లో నడుస్తుంది. తర్వాత పిఎస్యు బ్యాంక్ గానీ, తర్వాత ఫైనాన్స్ కానీ, ఫార్మా గానీ, ఎఫ్ఎంసీజీ గానీ కొన్ని నెగెటివ్ ట్రెండ్‌లో అయితే నడవడం జరుగుతుంది. మెటల్‌కి సంబంధించిన వాటిలో అయితే మంచి మూమెంటం అయితే కనిపించింది. సో, ఓవరాల్‌గా మార్కెట్ అయితే ఈరోజు స్వల్ప పాజిటివ్‌నే క్లోజ్ అవ్వడం జరిగింది. అంటే కొంచెం లాభాల్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ఇంతకుముందు మాట్లాడినట్టు రెపో రేట్ ఏదైతే ఉందో యథాతథంగా ఉంచడం అనేది మార్కెట్‌కి కొంచెం అంటే ఒక స్టాండర్డ్ ఇచ్చిందని చెప్పాలి. సో, ఎక్కువగా సెల్లింగ్ గాని, బయింగ్ గాని ఎక్కువగా జరగకుండా న్యూట్రల్‌గా జరగడం వాలటాలిటీ అయితే ఖచ్చితంగా అనిపించింది. అంటే ఒకసారి అప్ అవ్వడం, డౌన్ అవ్వడం అనేది ఇర్రెగ్యులర్ అప్ అండ్ డౌన్స్ అనేది మార్కెట్‌లో కనిపించడం జరిగింది. ఓవరాల్‌గా సెన్సెక్స్ పాజిటివ్‌గా క్లోజ్ అయిపోయినా నిఫ్టీ మాత్రం ఇంచుమించు ఒక 10 పాయింట్లు మాత్రం అటు ఇటు పాజిటివ్‌నే క్లోజ్ అయిపోయింది. సో, ఓవరాల్‌గా గోల్డ్ అండ్ సిల్వర్‌లో కూడా అంత పెద్దగా అంటే మూవ్‌మెంట్స్ అయితే ఏమి కనిపించలేదు. తర్వాత బిట్‌కాయిన్ సంబంధించి కూడా మార్కెట్‌లో అయితే కొంచెం నష్టాల్లో ముగిసింది. సో, ఓవరాల్‌గా మార్కెట్‌లో అయితే మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం ప్రభావం అనేది ఖచ్చితంగా మార్కెట్‌ల పైన ఉంది. గ్లోబల్ మార్కెట్స్ కూడా అంటే వాలటాలిటీ అయితే బాగా కనిపించింది. సో, రేపు మార్కెట్ ఏ విధంగా ఉంటదనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సో, అంటే గత కొన్ని రోజులుగా మనం చూసుకుంటే మార్కెట్ అనేది టీ జంక్షన్‌లో ఉంది. అది ఎటు వెళ్తుందనేది ఎవరికీ క్లారిటీ లేదు. ఎక్స్‌పర్ట్స్ కూడా దాన్ని అంచనా వేయలేకపోతున్నారు. టెక్నికల్ ఎర్రర్స్ కూడా రావడం జరుగుతుంది. టెక్నికల్ గ్లిచెస్ అంటే టెక్నికల్ సంబంధించి ఏదైతే అంటే లాగ్స్ ఉన్నాయో అవి ఖచ్చితంగా అంటే అంచనా వేయలేకపోతున్నారు. టెక్నికల్ ఇండికేటర్స్‌ని కూడా అవి దొరకడం లేదని చెప్పేసి కూడా ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. సో, ఈ టైంలో ఖచ్చితంగా అంటే జాగ్రత్తగా ట్రేడర్స్ కానీ, ఇన్వెస్టర్స్ కానీ ఖచ్చితంగా జాగ్రత్తగా స్టడీగా చేయాలి. ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్న వాటిలో ఇన్వెస్ట్ చేయాలి. లాంగ్ టర్మ్ ఆలోచించాలి కానీ షార్ట్ టర్మ్‌లో అయితే నష్టాలు చూసుకుంటారని చెప్పేసి చెప్తున్నారు.